వైద్యము ఆరోగ్యం ప్రజలకు కావాల్సిన ఆరోగ్యం రోగాలు లేకుండా బతకాలి. డాక్టర్ అంటే అర్థం రోగాలు రాకుండా చూడటం మన పని. కానీ ఈరోజు బయట స్థిరపడిన అర్థం రోగం వస్తే బాగు చేసేటోడే డాక్టర్. రోగాలే రాకపోతే డాక్టర్ల పనే ఉంటుంది. డాక్టర్ల పని ఉండకూడదు సమాజంలో. జనమందరూ బాగా బతకాలంటే అర్థం అది. మనమైనా మన జీవితాల్లో రోగం రాకుండా ఉంటే బాగుండు అనుకుంటామా? రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగు చేసుకొని ఖర్చు పెట్టుకొని ఇంటికి రావాలని కోరుకుంటామా? ప్రజలకు కూడా అదే కోరిక ఉండాలి కదా. కానీ ఈరోజు ఆరోగ్యాన్ని కాపాడవలసిన ప్రభుత్వాలు అంటే ప్రజలకు తిండి పెట్టాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, పరిశుభ్రత, ఇళ్ళు ఇవ్వాలా, ఇమ్యునైజేషన్ చేయాలా, ఆరోగ్య విద్య నేర్పాలా, ఇవన్నీ నేర్పాల్సిన ప్రభుత్వాలు చేతులు ఎత్తేసినాయి. ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళందరినీ మనమే ఎన్నిక చేసినాం. వీళ్ళందరూ సంపాదించుకోవడం అనే పని తప్ప ఇంకొక పనే చేస్తున్నాం. ప్రజలు సావని బతుకని ఒక లెక్క లేదు. చివరికి ఏం చేశారంటే రోగాలు వస్తే జనం సావండి అన్నారు అంతే. ఈరోజు మన దేశంలో ప్రజలకు జబ్బులు వస్తే 180 వంతులు వాళ్ళ జేబులోంచి ఖర్చు పెట్టాలి, ప్రభుత్వం పెట్టదు. దాని పేరు ప్రైవేటు వైద్యం. ప్రైవేట్ వైద్యం 3 లెవెల్స్లో ఉంది ఇప్పుడు. కార్పొరేట్ లెవెల్, మధ్య లెవెల్, గ్రామం లెవెల్. కార్పొరేట్ లెవెల్ వైద్యం ప్రభుత్వాలు నడుపుతుంది. అడ్డగోలు రేట్లు ఉంటాయి. ప్రజలు చస్తారో బతుకుతురాలకు అనవసరం. వాడి జేబు బరువుగా ఉండాలి, మొత్తం పీకేయాలి, లక్షలు వసూలు చేయాలి. మధ్య లెవెల్ హాస్పిటల్స్ అంటే మళ్ళాంటి ఇవి కార్పొరేట్ కాదు, అలాగని గ్రామంలో ఉండేవి కూడా కాదు. ఈ మధ్య లెవెల్ నుండి హాస్పిటల్ అన్నీ చచ్చిపోవాలి, కార్పొరేట్లే బతకాలని ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి. కింద లెవెల్లో ఉన్న గ్రామంలో వైద్యం చేసేవాళ్ళు చాలా ఏళ్ల నుంచి, దశాబ్దాల నుంచి బతుకుతున్నారు జనం దగ్గర. మా చిన్నతనంలో వాళ్ళే వైద్యం చేసేది. మా ఊళ్ళో మా టీచర్ వైద్యం చేసేవాడు, చదువు చెప్పేవాడు, వైద్యం చేసేవాడు. అంతకంటే వైద్యం లేదు. నాకు చెయ్యి రీతే ఈ చెయ్యి మంగళాన్ని కట్టుపెట్టాడు అంతే. ఇప్పుడు ఆర్థోపెడిక్స్. నెమ్మదిగా మన ఆలోచనల్ని కంట్రోల్ చేసి చిన్న సమస్య వచ్చినా పెద్ద డాక్టర్ దగ్గరికి పోవాలని మనం తలకి ఎక్కించినాం. తలకాయ నొప్పి అంటే డైరెక్ట్గా ఎంఆర్ఐ తీర్చుకొని డాక్టర్ దగ్గర పోతాం. 100 కారణాలు ఉన్నాయి తలనొప్పికి. 1-2 కారణాలు మాత్రమే వైద్యం చేయాల్సినవి, మిగతా నాటంతరే తగ్గిపోయేది. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తారు? న్యూరాలజిస్టు అంటాడు. MBBS చదివి, MD చదివి, మళ్ళీ DM చదివినాక, అన్నేళ్ళు చదివినాక 30 ఏళ్ళ వయసు వచ్చాక ఈ నరాల వైద్యం చేయగలిగే ఒక అర్హత వస్తుంది ఆయనకి. ఆయన దగ్గరికి పోతే MRI తీయకుండా అసలు నేను చూడ్డు. ఆయనకి చెప్పే కారణం ఏంటంటే, అరే నేను ఈ వైద్యంలో అందరికంటే పెద్దవాడిని, నేను కూడా జబ్బు కనుక్కోకుండా మిస్ అయితే జనం తిట్టుకుంటారు కదా, నేను మిస్ కాకుండా ఉండాలంటే అందరికి MRI తీయాలా అంటాడు ఆయన. మీరేం చెప్తారు? ఎవరిని చెప్పడానికి ఎంత సింపుల్ లాజిక్ వాడతారంటే, ఇవాళ ఒకతను ECG తీసుకుంటాడు మన దగ్గర, బాగానే ఉంది అనిపిస్తుంది, పంపిస్తాం. వాడి అనుమానం తీరదు. రేపతను కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాడు. కార్డియాలజిస్ట్ మళ్ళా ECG తీస్తాడు. ఆయన చెప్పే ఆర్గ్యుమెంట్ ఏనండి, కాలు వినటానికి మీకు అవకాశం ఉండదు. నిన్నటి ECGలో మీ గుండె యొక్క నిన్నటి పరిస్థితి తెలుస్తుంది. ఈరోజు తెలియాలంటే మళ్ళీ తెలియాలి. ఇది ఎంత
ఏం చేస్తాడు పేషెంట్? నీకు చెప్పినా నువ్వేం చేయలేవు, నాకు చెప్పినా నేను చేయను. కార్డియాలజిస్ట్ అంటే గుండె జబ్బులకి అత్యంత పై స్థాయి వైద్యం. అతను మిస్ అయితే ఎట్లా, స్పెషలిస్ట్ కూడా మిస్ అయితే ఎట్లా అనే కారణంతో ఖరీదైన పరీక్షలు చేయిస్తాం. ఈకో చేయించుకో, ట్రెడ్మిల్ చేయించుకో, సిబిపి చేయించుకో, ట్రోపోనిన్ చేయించుకో, యాంజియోగ్రామ్ తీయించుకో. యాంజియోగ్రామ్ తీస్తే మీ వయసు వాళ్ళకు కూడా గుండెలో రక్తనాళాలు ఎంత కొంత సన్నబడి ఉంటాయి. నా వయసు వాళ్ళకి ఎక్కువ సన్నబడి ఉంటాయి. అదిగో సన్నబడి చూడంటాడు, అదిగో సన్నబడింది అని అయితే ఏం చేయాలి సార్? ఎడవకి చేయించుకో. ఎంత ఇస్తుంది సార్? 1,00,000. రైట్, ఎక్కడ తెచ్చుకోవాలా? 1,00,000 అప్పని పోతామంటే వెనక్కి పిలిచి, అది ఒక రక్తనాళం సన్నబడి ఉంటుందో, 2 సన్నబడి ఉంటాయో, 3 సన్నబడి ఉంటాయో చెప్పలేమో. అన్ని అడుగులు చేయాలి కదా. మరలా సన్నబడుకుని ఉండడానికి స్టెంట్ పెట్టాలా, అంటే గొట్టం పెట్టాలా? అటు పెడితే మళ్ళీ బుడిపోకుండా ఉంటాయి. ఫారిన్ గొట్టం అయితే ఒక గొట్టం 1,30,000 అవుతుంది, ఇండియా గొట్టం అయితే 30,000 అవుతుంది. ఏది చేయాలంటారు చెప్పండి? ఏది చేయాలి? ఫారిన్ గొట్టం వేయాలి. చదువు లేని వాళ్ళు కూడా ఫారిన్ గొట్టం వేయమంటున్నారు. ఒక 3 చోట్ల ఫారిన్ గొట్టమే చదువు చేస్తే 6 లక్షల సవాలు. 100కి 80 వంతులు రక్తనాళం సన్నబడకుండా గొట్టం వేయాల్సిన పనేం లేదు. మనకు తెలుసు అది. ఇండియా గొట్టానికి ఫారిన్ గొట్టానికి డిఫరెన్స్ లేదు, ఇది కూడా మనకు తెలుసు. ఎవడు మన మాట గుడ్డి కుక్క ఎందు. ఆ విధంగా కార్పొరేట్ వైద్యం జనాన్ని ట్యూన్ చేసింది, జనానికి నేర్పించింది. మనందరం ఇప్పటికే ఆ వైద్యం యొక్క వెల్లువలో కొట్టకపోయి ఉన్నాం. 40 ఏళ్ళ నాడు మా దగ్గరికి నేరుగా వచ్చేటోళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్లు. ఇప్పుడు రాదు. నడువు నొప్పి వస్తే ఎముకల డాక్టరు, బెండకాయ నొప్పి వస్తే న్యూరో సర్జన్. ఇక్కడ చురుక్ అంటే చురుక్ అని రానే రాదు. గుడి జబ్బు చురుక్ అని అయితే కండలో నొప్పి. వాడు చెప్పగానే అర్థమైపోద్ది నాకు వీడి గుండె జబ్బు లేదని. నేనేమడుగుతా, ఎక్కడో నొప్పి చూపిస్తుంటా. ఏ పరీక్ష చేయకముందే ఇక్కడ ఇట్లా అంటారు, కాదు ఏళ్ళతో చూపించంట. ఒక ఏళ్ళతో ఇక్కడ చూపిస్తే ఖచ్చితంగా అది గుండె నొప్పి కాదు. ఒక్క ఏళ్ళతో గుండె నొప్పి చూపించలేరు. ఇట్లా పెడతారు చేయి, ఇదంతా నొప్పి సార్ అంట. చురుక్ అని రాదు. అది బరువెత్తినట్టని వస్తుంది, బిగదీసినట్టని వస్తుంది, మంటలాగానే వస్తుంది. ఈ 3 రకాలుగానే వస్తుంది. ఇట్లా వైద్యం పూర్తిగా దారి తప్పింది. అనవసరమైన పరీక్షలు, అనవసరంగా మందులు, అనవసరమైన ఆపరేషన్లు. అత్యాచారంలో పనిచేసే మహిళలు, మహిళ అయితే 4 రోజులు పనికి పోవడానికి వీలు కాదని కొన్ని వేల మంది గర్భసంచులు తీసేసుకొని పనులకు వెళ్తున్నారు. ఉన్నారు ఈ దేశం. ఈ దేశమా వల్ల కాడ కేవలం బతకడానికి. లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అనే పేరుతో మన దేశానికి వచ్చిన ఆర్థిక వ్యవస్థ ఎవరిట్లో అయితే మనకెందుకు, మనం బతకాలా? విచ్చలవిడిగా వస్తువులు కొనుక్కొని గుట్టేసుకోవాలనే మనస్తత్వం మనకు వచ్చిన తర్వాత, అలా వస్తువులు పోగేసుకోవాలంటే డబ్బులు కావాలా, ఆదాయాలు చాలవు, అప్పులు చేయాలా, ఎక్కువ వడ్డీలు కట్టాలా. అలా వడ్డీలు కట్టలేక ఎంతమంది మహిళలు తమ పిల్లలు చదివించుకోలేక, వడ్డీలు కట్టలేక వ్యభిచారంలోకి వెళ్ళారు తెలుసా మీకు? లక్షల మంది వెళ్ళారు. ఆంధ్ర మొత్తం వ్యభిచార గృహంగా మార్చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ తయారైనారు. మేం చేస్తున్న వాళ్ళు చుట్టుపక్కల వాతావరణం బాగా బతకాలంటే బ్రహ్మాండంగా సంపాదించాలి. సంపాదించడానికి మార్గం లేదు, ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగాలు లేవు.
పరిశ్రమల పేరుతో జనాన్ని తరిమేస్తున్నారు అక్కడ లేకుండా. అడవుల్లో ఉండే గనుల కోసం ఆదివాసులు చంపేస్తున్నారు. ప్రాజెక్టు కడితే ప్రాజెక్టు కింద గ్రామాలు మునిగి తరిమేస్తున్నారు బయటికి. శ్రీశైలం ముంపుకి గురైన జనానికి ఇప్పటికి ఇవ్వాలి ఆ కాంపెన్సేషను. ఇప్పుడు పోలవరంతో 32 గ్రామాలు మునిగిపోతాయి. మునిగినటువంటి వాళ్ళకి నువ్వు ఎక్కడ ఇల్లు చూపిస్తున్నావు, ఎక్కడ పని చూపిస్తున్నావు నువ్వు? వీళ్ళందరినీ మనం ఎన్నికలు చేసి ఓట్లేసి గెలిపిస్తే మన సంగతి పట్టించుకోవట్లా. గత్యంతరం లేక మహిళలు అనేక చోట్ల వ్యభిచారానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది రాష్ట్రం అంతా. వాళ్ళ ఎడల సానుభూతి ఉండాలి. వేస్ట్ అని తిట్టడం కాదు చేయాల్సింది. ఎందుకంటే మారినారు బాగా బతకడానికి విచ్చలవిడిగా వస్తువులు కావాలని జనానికి ఎక్కించినందుకు కదా ఇట్టయినారు. వాళ్ళు కావాలని వేసలుగా మారినారా? గత్యంతరం లేక మారినారా? వేసలు ఎవరు కేసు పెట్టలేరు. ఏమి రా మా వేసలని పేరు తిడతారు, మీరు కొడుకులారు బొక్కలేస్తామని కేసు పెట్టలేరు కాబట్టి నోటికొచ్చినట్టు మాట్లాడతారా? వీళ్ళని తయారు చేసినటువంటి వ్యవస్థ చేయాలి జైల్లో. వీళ్ళు కావాలని తయారైనారా? ఏమి ఇదివరకు పల్లెల్లో బాగానే బతుకుతారు. పల్లెల్లో బతకడానికి దిక్కులేదు. ఇప్పుడు ఒక పని లేదు ఇక్కడ. ఎందుకు సిటీలకు జనం బతుకుతున్నారు? గుట్టలు బతకడానికి లేదు ఇక్కడ. చదువు బాగుండాలంటే కార్పొరేట్ నారాయణ, శ్రీ చైతన్య. ఒక ఎస్పీ చెప్పినాడు ఈ ఊళ్ళో, మా జైలు కంటే ఘోరంగానే మీ స్కూల్ అని. అదే చదువు అనుకుంటున్నాం. పల్లెటూరులో ఉండే మన రైతులు, మన తల్లిదండ్రులు పిల్లల చదువు కోసము మనమే సృష్టించిన రోగాలకు బాగు చేసుకున్న వైద్యం అంటే కార్పొరేట్ వైద్యం అని మనం బిల్డప్ ఇచ్చినమే. ఈ రెంటి కోసం పెట్టే ఖర్చు వాడి అప్పుల్లో 40 వంతులు, 140. ఇవన్నీ ఏమీ మాట్లాడకదా మీరు గ్రామాల్లో ఏం వైద్యం చేస్తారా? మీ చుట్టూండి అరాచకం అంతా మాట్లాడకుండా. తెలియకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటారు. తెలుసు కాబట్టి ప్రశాంతంగా ఉండలేకున్నాం మేము. మాకు ఎన్ని అర్థమవుతున్నాయి. ప్రజలందరూ నాశనం అయితే మనం కూడా పోతాం, గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరూ సుభిక్షంగా ఉంటేనే మనం ఉండేది. రైతులకు పంటలు బాగా పండినప్పుడే కిరాణా కొట్లు కలకల్లాడుతాయి, బట్టల కొట్లు కలకల్లాడుతాయి, వీధుల్లో పకుడిల మీటర్లు కూడా ఆనందం ఉంటారు. అవునా కదా? వ్యవసాయమే నాశనం అయిపోయిన తర్వాత ఎవడు మాత్రం కలకల్లాడుతాడు? వ్యవసాయం గిట్టుబాటు లేక ఇప్పటికి 4 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు మన దేశంలో. గిట్టుబాటు ధరలు ఇవ్వమని సంవత్సరం పాటు ఢిల్లీలో 5 లక్షల మంది రైతులు ధర్నా చేస్తే తాత్కాలికంగా చట్టాలను పక్కన పెట్టింది ప్రభుత్వం తీసేలా. అసలు ఎందుకు ఇట్లాంటి వాళ్ళు మనం ఎందుకు చేయాలా? ప్రజలంటే ప్రేమ లేని వాళ్ళని అనే క్వశ్చన్ వస్తుంది కదా. ఈ లార్జర్ కంటెక్స్ట్ లోనే మనం చేసే వైద్యం గురించి ఆలోచించాలి. డబ్బు కావాలా మీకు కూడా బతకాలంటే? నేను దానికి కాదనట్లా. మనకి కొన్ని పద్ధతులు పెట్టుకోవాలి. ప్రజలందరూ బతుకుతూ మనం బతకాల పద్ధతి. నాకు ఇది అర్థమైంది 1968లో అర్థమైంది నేను చదువుకున్నట్టు. ఆ రోజు నా కోసం మా తల్లిదండ్రులు 6.5 ఏళ్ల చదువు కోసం వాళ్ళు పెట్టిన ఖర్చు 10,000. 3 రూపాయలు భోజనం. ప్రభుత్వం ఆ రోజు నా మీద పెట్టిన ఖర్చు 1 లక్ష. 10,000 నా ఇల్లు పెడితే దానికి 10 రెట్లు ప్రభుత్వం పెట్టింది. ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి? మీరు కట్టే పన్నులు నేను ఎక్కడ కట్టినా అంటారు. మీరు చుట్టుకు నూనె పోసినవా? పుస్తే కట్టినట్టే. ఈ మెడలో దండ ఉందా? అయితే కట్టినట్టే. వాచ్ ఉందా? కట్టినట్టే. చొక్కా ఉందా? కట్టిన డబ్బులు ఆల్రెడీ చెప్పులు కట్టేసినావు. అన్నిటికీ పనులు కట్టాం మనం. మన డబ్బులంతా గవర్నమెంట్ ద్వారా పోగుబడితే, మన డబ్బులు బ్యాంకుల్లో దాచుకుంటే, ఈ బ్యాంకులు నడిపెట్టేళ్ళు మన పర్మిషన్ లేకుండా దొంగలకు అప్పులు ఇస్తే 25 లక్షల కోట్లు అప్పులు ఇచ్చినారు దొంగలకి. మొత్తమే కొట్టారు. అదే మీరు ఒక ఇల్లు కట్టుకుంటే కంతులు రెగ్యులర్ కట్టలేకపోతే ఇన్స్టాల్మెంట్లు జప్తు చేయడానికి వస్తారు. ఒకవేళ ముందుగా తీరిస్తే పెనాల్టీ వేస్తారు.
రెగ్యులర్గా అప్పు కడితే పెనాల్టీనా, ఎగ్గొట్టినకేమో రాయితీలా? ఏం దేశం రా ఇది? ఎట్లాంటి వాళ్ళు ఎందుకు చేస్తున్నాం మనం? 25 లక్షలు కొట్టినట్టు రూపాయలు 2 రూపాయలు, అది కోటి ముఖమే చూడలే మనం మన జీవితంలో. దుర్మార్గమైన రాజ్యాలు ఇప్పుడు నడుస్తున్నాయి. దండకారణ్యంలో భూమిలో ఉండే ఖనిజాలంతా అదానికి అమ్మానికి అప్పచెప్పాల. ఆదివాసీలు అడ్డం ఉన్నారు, వాళ్ళని లేపేయాలి అక్కడి నుంచి. ఆదివాసీల సహాయానికి నక్సలైట్లు ఉన్నారు అక్కడ, నక్సలైట్లు కూడా లేపేయాలి. ముహూర్తం పెట్టి వచ్చే సంవత్సరం మార్చి 31 మొత్తాన్ని చంపేస్తామన్నాడు అమిత్ షా. ఆదివాసీలు చంపేది. నేనేం నక్సలైట్ కాదు, నేను వాళ్ళు చూడడం కూడా లేదు. వాళ్ళు మన పిల్లలలో, మన ఆదివాసీల కోసం నిలబడ్డరు. ఏం లాలు అందరినీ చంపేస్తామంటున్నారు. ఎవరి కోసం? అదాని కోసం, అంబానీ కోసం, వేదాంత కోసం, ఇట్లాంటి కార్పొరేట్ల కోసం. ఈ జనమందరూ పన్నులు గడి చదివించారు మనల్ని. నన్ను జనమందరూ పన్నులు గడి చదివించారంటే నా దగ్గర మీరు నేర్చుకుంటే ఆ పన్నుల్లో కొంత భాగం మీకు కూడా ఇచ్చినట్టు. నాకు చదువు చెప్పింది బ్రహ్మారెడ్డి కదా, బాలకృష్ణ కదా, శ్రీరాములు కదా అంటే వాళ్ళకి చెప్పింది నేను, నాకు చెప్పింది జనమందరూ. రోగాలు వచ్చిన వాళ్ళు ఆసుపత్రుల్లో బాధలు పడుతూ ఉంటే బాగవుతుందో లేదో భయం. ఒకసారి పేషెంట్ చూస్తే అర్థమవుతుంది. టెన్షన్ ఉంటుంది వాళ్ళకి, మనకుండదంత టెన్షన్ రోజు చూసే కేసులు కాబట్టి. హెర్నియా 5 రోజులు బాగవుతుందా సార్ అని వస్తాడు. మనకు ఆశ్చర్యం వేస్తుంది. హెర్నియా ఏంది బాగైంది ఎట్టో బాగవుతుంది, మనకు తెలుసు. ఆడికి తెలియదు. రోగాలు వచ్చినటువంటి భయంగా ఉన్న వాళ్ళు మనకి రోగాల గురించి నేర్పారు. ఆ రోగాల గురించిన ఎక్స్పోజర్ మీకు లేకపోతే మీకు వైద్యం ఎట్టు వస్తుంది? వాడిని ఇంజక్షన్ వేయించుకోవడానికి సిద్ధపడకపోతే ఇంజక్షన్ లేయటం నీకు ఎట్టు వస్తుంది? వాడు ఐవీ ఇప్పించుకోవడానికి సిద్ధపడకపోతే ఐవీ లేని పెట్టడం నీకు ఎట్టు వస్తుంది? మీకు వచ్చినాయి అంటే రోగులు కదా మనకు నేర్పినారు. మాకు వైద్యం నేర్పించడంలో శవాల పాత్ర ఉంది. శరీర నిర్మాణ శాస్త్రం అక్కడ నేర్చుకున్నాం మేము. చచ్చిపోయిన వాళ్ళు చదువు నేర్పినారు, రోగాలు వచ్చిన వాళ్ళు చదువు నేర్పినారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు పనులు చేసి సంపాదించి పన్నులు కట్టి పన్నుల ద్వారా మనకు చదువు నేర్పినారు. ఇది మాకు 1968-70లో అర్థమైంది. అప్పుడే తీర్మానించుకున్నాం డాక్టర్ అయితే ఎట్లా బతకాలని అప్పుడు నిర్ణయించుకున్నాం. దాంట్లో భాగమే రెఫరల్ ఫీజు తీసుకోకూడదు. ఎంఆర్ఐకి పంపిస్తే, సిటీకి పంపిస్తే 1000 రూపాయలు రిటర్న్ ఇస్తారు, అక్కర్లేదు మనకి. అది మా పేషెంట్కి. మనం ఏదైనా అర్థంగా కేసు వేరే డాక్టర్ దగ్గర పంపిస్తే ఆ డాక్టర్ ఆ కేసుకి ఎంత ఛార్జ్ చేస్తారో అంతకంటే ఎక్కువ మనం పే చేస్తాం. మనం తీసుకోం. ఏ డాక్టర్కైనా జబ్బుని మన దగ్గరికి వస్తే ఛార్జ్ చేయం, ఫ్రీగా చేసి పంపిస్తాం. డాక్టర్కే కాదు, మన స్నేహితులకు వచ్చినా ఫ్రీగా చేసి పంపిస్తాం. ఒక్కోసారి మహా అయితే మందులోకి పెట్టుకోవటం. ఈ ఏజ్ని నేను చెప్పను, శ్రీరాములు చెప్తాను. శ్రీరాములు బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చేసినాం 11 ఏళ్ళ నాడు. 3 వాక్యాలతో ముగిసిపోవాలని చెప్పాను. ఒక ఆపరేషన్ చేస్తే హెర్నియా 10,000, 15,000, 20,000 చెప్పు, నీకు ఆ కేసు కష్టాన్ని పెట్టి. ఇంత వేయలేను సార్ అంటే ఇక బేరమాడదు పేషెంట్లతో. ఎంత వేయగలవని అడుగు, నేను చెప్పగలనంటే యాక్సెప్ట్ చేయి. 3 డైలాగ్స్ క్లోజ్ కావాలి. బేరమాడితే 200, 300 తెలుస్తుంది. ఈ 200, 300తో మనం ఏం బతకం కదా. కానీ పేరేమొస్తుంది? ఇది బంకనాకుడుకులు బేరమాడతారు, తగ్గించరు, పెట్టుకుంటూ పోతారు. ఎవరు అడుగుతారు? నిజంగా చేతగానాడు అడుగుతారు. అడ్డం కలిసి డబ్బు ఉండాలి మన దగ్గరికి ఎందుకు వస్తారు? కార్పొరేట్లకు వెళ్ళి వాడు డాక్టర్ కంటికి కనపడ్డు 10,000 కౌంటర్లు కట్టరా, పరిగెత్తుకెళ్ళి కట్టొస్తారు. మన పక్కన ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్కి వెళ్తుంది బేరమాడపా. 10,000 కొట్టుకు పోతే బేరమాడం. వాడు చిన్నోడు, వాడి దగ్గర బేరమాడతాం. వీడు బలిసినోడు, వీడి దగ్గర బేరమాడు.
మాది చిన్న హాస్పిటల్ బేరం ఆడతారు, కార్పొరేట్ అయితే బేరం ఆడతారు. కల్చర్ అది, అట్లా కల్చర్ క్రియేట్ అయింది. ఫిక్స్డ్ రేట్ అంటాడు, వాడు ఎంత చెప్తా అంత. ఆపరేషన్ చేసేదేవుడు, అడ్మిట్ చేసేదేవుడు, డిశ్చార్జ్ చేసేదేవుడు జన్మకు తెలియదు. ప్రాబ్లం వచ్చి ఎవరిని అడగాలో కూడా తెలియదు. అది సేఫ్టీనా నాకు తెలుసు. స్టేటల్గా అద్భుతమైన వైద్యం చేస్తారు. మెథడ్ తప్పితే గ్యారంటీగా వస్తారు. ఈ ఊళ్ళోనే 2 కార్పొరేట్ హాస్పిటల్లో మనకు తెలిసిన ప్రాణాపాయంలోకి వెళ్ళి తెలిసిన. హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో ప్రాస్టేట్ ఆపరేషన్ చేసి ప్రాస్టేట్లో గాజు పెడితే నేను ఇక్కడ తీసిన. అలా నేను పెట్టనని కాదు, నేను మస్తు పెట్టినా. నేను ఊపిరితిత్తుల్లో పెట్టినా. పెడతాం, పొరపాటును పెడతాం, గుర్తిస్తాం, తీసేస్తాం. పేషెంట్గా నష్టం జరగని. మీరు మా దగ్గర నేర్చుకునేటప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నారు, నేర్చుకున్నారు. అది చాలదు. మీరు ఏం చేయాలంటే నా సలహా 3 నెలలకు 6 నెలలకు రండి ఇక్కడికి. ఇట్లా గంట మాట్లాడుకోవడానికి రావచ్చు, రోజంతా మాట్లాడాలి. మార్నింగ్ 10 కల్లా రావాలి, మధ్యాహ్నం భోజనం చేద్దాం, సాయంత్రం 5కి వెళ్ళిపోవాలి. మీరు క్వశ్చన్స్ రాసుకొని రండి. మీ ప్రాక్టీస్లో మీకు ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలా ప్రతిసారి ఒక కొత్త సబ్జెక్టు నేర్పించి మీకు పంపిస్తూ ఉంటాం. మంచి వైద్యం చేయగలరు. మీరు ఇతర గ్రామీణ వైద్యుల కంటే భిన్నమైన డాక్టర్లు వీళ్ళని ఒక పిక్చర్ వస్తే మీ చుట్టూ జనం పోగలుగుతారు. ఎప్పుడైనా ప్రజల దగ్గర నిలబడాలంటే 2 ఏరియాలో నిలబడాలి. ఒకటి వైద్యం పర్ఫెక్ట్గా ఉండాలా, క్వాలిటీ ఉండాలి. అది రావాలంటే రిఫ్రెష్మెంట్ జరగాలి. నేను నిత్యం చదువుకుంటూ ఉంటాను ఇప్పటికి కూడా. రేపు 1వ తేదీకి 74 ఏళ్ళు అయిపోయి 75కి వస్తాను, అయినా చదువుకుంటాను. 1975లో నేను నేర్చుకోవడం మొదలుపెట్టినా, 50 ఏళ్ళు దాటిపోయింది. అప్పటి నుంచి నేను కొత్త విషయాలు ఏం నేర్చుకున్నానో, నేనేం తప్పులు చేసినానో, ఇతరులు ఏం తప్పులు చేస్తాను మొత్తం రికార్డు నా దగ్గర. ఇంత నోట్స్ ఉన్నాయి నా దగ్గర. అప్పుడప్పుడు తెలిసి చూస్తుంటాను అప్పుడు ఏం తప్పు చేసినాను. మీరు నోట్స్ పెట్టండి. మీకు అద్భుతంగా అనిపించిన అనుభవాలు రాసుకోండి. మీరు చేసిన తప్పులు, ఇతరులు చేసిన తప్పులు రాసుకోండి బుక్లో. అప్పుడప్పుడు చూడండి, మన చరిత్ర అది. అలా చూడడం ద్వారా నీకు ఏమర్థమవుతుందంటే ఎక్కడెక్కడ వెనకబడి ఉన్నామని తెలుస్తుంది మీకు. వాటిని బుక్ వెనక పక్క క్వశ్చన్ల కింద రాసుకో. మనం కలిసినప్పుడు ఆ క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తాను, ఇంకేం చెప్పాను. మీరందరూ పట్టుకొచ్చే క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ చెప్తే ఆ రోజు క్లాస్ అయిపోయినట్టే. ఈ విధంగా నేను నా దగ్గర నేర్చుకున్న ఎంబీబీఎస్ డాక్టర్లకి 6 ఏళ్ళు అంతేనా. నేను 6 ఏళ్ళు అయినాక వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు చాలా నేర్చుకున్నామంటే చాలు అనుకున్నాను. ఆపేస్తారు. చాలా నేర్చుకున్నాం, చాలా ఉండదు జీవితంలో. మరణించేదాకా నేర్చుకుంటాను ఉంటాను, మర్చిపోవట్లేదు. నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను అంటాను కదా, నిత్యమే నేర్చుకుంటున్నా, నేర్పిస్తున్నా. మీరందరూ చిన్న చిన్న గాయాలు అయితే కుట్లు వేస్తారుగా, అంతవరకు నేర్పించినాం కదా. మీకే చేయబెట్టిమే నేర్పక్కర్లా, చూసి నేర్చుకోవచ్చు. చేయబెట్టి నేర్పిస్తే ఇప్పుడు చదివే చాలా మంది ఎంబీబీఎస్ వాళ్ళ కంటే చాలా నిష్ణాతులే అవకాశం ఈ హాల్లో ఉన్న వాళ్ళకి. నా దగ్గర నేర్చుకొని పోయిన పిల్లలు ఇంటర్మీడియట్ డుమ్మా కొట్టిన వాళ్ళు హిస్టెక్టమీ చేయగలరు, సీజర్ చేయగలరు, హెర్నియా చేయగలరు, అపెండిక్స్ చేయగలరు. ఒక ట్రాన్స్లెక్టమీ చేస్తారు. గుంటూరులో ఉంటుంది. ఊరూరు పోయి ఆ ఊరు అక్కడికక్కడ లోకల్ ఇంజక్షన్ ఇచ్చి ట్రాన్స్ఫర్ తీసి వచ్చేస్తారు. 800 తీసినారు. ఇలాంటి షార్ప్గా ఉండే పిల్లలకి ఎంబీబీఎస్ సీట్లు ఇస్తే బ్రహ్మాండమైన డాక్టర్లు ఇస్తారు. రారు. కారణం మీరు మధ్యతరగతి వాళ్ళు, పేదోళ్ళు. ప్రైవేట్ సీట్లన్నీ బలిసినాలకు వస్తాయి, మీకు రావు. గవర్నమెంట్ సీట్లు రుబినాలకు వస్తాయి. శ్రీ చైతన్య నారాయణ రుబ్బితే వస్తాయి. మీరు అసలు 10th క్లాసులో ఫెయిల్ అయిన బ్యాచ్, ఇంటర్లో ఫెయిల్ అయిన బ్యాచ్, గాలికి తిరుగుతా ఉంటే అమ్మనాలు భరించలేక నా దగ్గర పడేసిన బ్యాచ్ కూడా ఉంది. ఈరోజు ప్రయోజకులే నాకు. ఆ రోజు ఇక్కడ పనిచేసి సంజీవ్ రెడ్డి చనిపోయిన లేడు, ఎక్కలాగుల పల్లె
వాడి ఇంట్లో నుంచి పారిపోయి తిరుపతిలో 200 పట్టుకెళ్ళి అయిపోయేదా తిరిగి హోటల్లో గిన్నెలు కడుగుతా ఉంటే పట్టుకొచ్చినారండి. పట్టుకొచ్చి నక్కలాగిపోయి మేము క్యాంప్ పెట్టి సార్ ఇటు గాలికి తిరుగుతుంది సార్ మీ దగ్గర పెట్టుకుని ఏమన్నా వైద్యం నేర్పిస్తామంటే పట్టుకొచ్చినారు. అన్ని వైద్యాలు నేర్చుకోవడం చివరికి ఎవరు ఇప్పుడు మన శ్రీరాములు చేసే పని ఏం రాకముందు అక్కడ చేసేవాడు. ఎంత అద్భుతంగా జనంతో మాట్లాడి కన్విన్స్ చేస్తారు. అది పెద్ద విద్య. ఈరోజు మీకున్న అసెట్ కేవలం వైద్యంలో నైపుణ్యాలే కాదు. అది ఒక్కటైతే మీరు షైన్ గారు జనంది ఎలా మెలగాలి, ఆ మానవ సంబంధాలు, కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఈ విద్యను కూడా ఇక్కడ మీరు ఆటోమేటిక్గా నేర్చుకున్నారు. వాటిని కూడా మీరు షార్ప్ చేసుకోవాలి. ప్రజలతో ప్రేమగా మాట్లాడకపోతే నీ దగ్గరికి ఎందుకు వైద్యానికి రావాలి? నువ్వు వస్తే గొప్ప వైద్యం వచ్చినాడు కావాలి, సీరియస్గా ముఖం పెట్టి ఆడేదో ఆడి పనికి మన దగ్గరికి వచ్చినట్టు అట్టెందుకు అవుతుంది? ఆడి వల్ల కదా మనం బతుకుతున్నాం. వాడికి పనుండి మన దగ్గరికి వచ్చారంటాను. మనకు అవసరమై వాడి దగ్గరికి వచ్చారు, మనకు డబ్బులు ఇస్తాడు, బతికిస్తాడు. కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్, పేషెంట్ ఈజ్ ఆల్వేస్ రైట్. ప్రజలు ఎల్లప్పుడూ కరెక్ట్ పాలకుల కంటే. అది కదా మన కన్సెప్ట్. నన్ను సీరియస్గా ఉంటే ఎట్లా చిన్న చిన్న తప్పులు చేస్తారు తెలియక, మనం చేయలేదా? క్షమించగలగాల, అర్థమయ్యేటట్టు చెప్పాలా. అలా నువ్వు దగ్గరికి తీసుకొని చెప్తే నిన్నే తెలుసుకుంటారు. ఈ సందర్భంలో సంఘటనలు చెప్పాలి. మన జన విజ్ఞాన వేదిక మిత్రుడు ఆయనకి టీచర్గా కొండమీదపల్లిలో 5,000 ఉద్యోగం, అప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగం వచ్చింది. ఇక ఈ కొండ మీదకి ఎవడొచ్చి చెక్కింగ్ చేస్తానని చక్కాబని తీసేసి లింగి కట్టుకొని పిల్లలకి చదువు చెప్తా ఉన్నాడు. ఎవడొస్తాడు? అక్కడే కూడల సట్టులోనే ఇక పెళ్లి కాదు, వంట వండుకొని తినేది. ఈ తింటే ఒక అరగంట అయిపోయి పిల్లలు చుట్టూ చేర్చుకొని చదువు చెప్తా ఉండేది. అంతకుముందు 1-2 పిల్లలు వచ్చేటోళ్ళు ఆ పల్లెలో. నేను పోయినాక 20 మందికి పెరిగినా. హ్యాపీ గడిచిపోతుంది లైఫ్. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి, ఒక ప్రభుత్వ ఉద్యోగి చూడడానికి వచ్చినాడు. వచ్చి చూస్తే ఇది స్కూలేనా? హౌస్ స్కూలే సార్ అన్నాడు అతను. కుర్చీలో కూర్చొని బల్ల మీద కాళ్ళు పెట్టి చొక్కాలు లేదు, బన్యం లేదు, లొంగి చదువు చెప్తాడు చుట్టూ పిల్లలు వేసుకొని. ఇదే స్కూల్ అన్నాడు. టీచర్ ఎవరని? ఆ ప్రజాప్రతినిధి. నేనే అన్నాడు. నువ్వు టీచరువా? నువ్వు టీచర్ అయితే చొక్కాలు లేదు, బన్యం లేదు, నువ్వు వేసుకొని కూర్చున్నావు అన్నాడు ఆయన. చదువు చెప్పడానికి ఏంటెందుకు అన్నాడు ఆయన. ఈయన నేను ఎవరో నీకు తెలుసు. ఆయన ఎవరైతే నాకు ఎందుకు అన్నాడు. నేను మసాలా ఏరని జెడ్పీ చైర్మన్ అన్నాడు. ఉత్సవ పడలే మనవాడికి. అసలే మసాలా ఏరని టెర్రర్ ఆ కాలంలో మంత్రాలయం గుడిలోకి ప్రవేశించాడు. ఎస్సీ ఆయన ప్రవేశిస్తే మంత్రాలయం పూజారులంతా గగ్గోలు పెట్టారు. అయినా పోయినా లోపలికి. నేను చెప్పి చైర్మన్ రానిరా మీరు? భారత రాజ్యాంగం ప్రకారం నువ్వు నేను తేడా ఉండకూడదు, జాగ్రత్తని వారిని అందించిపోయినాడు ఆయన. అట్లాంటి టెర్రర్ ఆయన. అది మొట్టమొదటిసారి జడ్పీ చైర్మన్ డైరెక్ట్గా ఎన్నుకున్న సందర్భం. ఆ తర్వాత ఇక డైరెక్ట్ ఎన్నికలు మొత్తం మ్యానిపులేషన్ లేదు. కొనుక్కునేది, ఓట్లు వేయించుకునేది. జనాన్ని ఎంతమందిని కొట్టాడు ఆయన. మొత్తం జిల్లా అంతా కలిసి గెలిపిస్తున్నారు ఆయన. మసాలా వెళ్ళినాను కానీ భయం పట్టుకుంది మనోడికి. గబగబా బనియన్ చొక్కా తగిలించుకొని సార్ పొరపాటు సార్ అంట మొదలుపెట్టాడు. అయితే అలాగే నువ్వు ఇక్కడే ఉంటాను అన్నాడు. ఇక్కడే ఉంటున్నా సార్, ఇదిగో కుండలు షర్ట్లోనే. కుండలు షర్ట్ పెట్టి ఇక్కడ ఉన్నట్టేనా అన్నాడు ఆయన. లేదు సార్ ఇక్కడే ఉండి రోజు అనుకుని తింటాను అన్నాడు. నేను నమ్మను అన్నాడు. నమ్మని అటెండెన్స్ రిజిస్టర్ తీయన్నాడు. తీస్తే 10 రోజులు సంతకాలు పెట్టలేదు. ఎందుకు పెట్టలా? ఆయన కూడా వస్తాడు ఇక్కడికని. వచ్చినాడు ఒక ఆయన. ఆయనకి పక్కన ఉన్న ఆఫీసర్ ఎవరు? మన్మోహన్ సింగ్, ఇక్కడ పంచాయతీరాజు జిల్లాధికారి. ఆయన తర్వాత సిడిఆర్ఏలో ఆఫీసర్ అయ్యాడు. ఆయన కాగితాలు పట్టుకుని ఈయనేమో దబాయిస్తున్నాడు. సంతకాలు పెట్టా నేను చెప్పలా, నువ్వు లేవు బళ్ళో ఊరికి అంటున్నావు కానీ అని తీసుకో అటెండెన్స్ రిజిస్టర్ ఊసి తీసిపోయేలా పోతున్నాడు. ఇప్పుడు వినాలి మీరు. ఊళ్ళో జనం ఎదురైనారు.
ఏం మసాలా ఎరువులు ఎట్టు వచ్చినామని. మసాలా ఎరువులు ఎట్టుకుంటే దాంట్లో 100 రోడ్లు ఇస్తారు. మీ స్కూల్ చూద్దామని వచ్చిన అన్నారు అన్నాడు. భలే టీచర్ని పంపించను సారు. ఈయన వచ్చినాక మా పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారు. ఏం చదువు చట్టుబడిలో 10 రోజుల నుంచి లేడు స్కూల్లో అన్నాడు ఈయన. 10 రోజుల నుంచి లేదండి, రోజు కనపడుతుంటే మాకు ఇక్కడే ఉండదు, ఇక్కడే వండుకొని తింటున్నాడు, నీకు తెలిదేమో అన్నారు వీళ్ళు. వాళ్ళు లేడు, మరి తీసి పారేస్తా అన్నాడు. ఏంది మన చెప్పు అన్నారు వీళ్ళు. తీసి పారేస్తా అన్నాడు. ఆయన కానీ తీసి పారేస్తే స్కూల్కి సత్కాలు పెట్టడానికి పెట్టించి చొక్కా పని నేర్చుకొని చదువు చెప్పబోయి అని చెప్పి ఈ రేవయ్య అన్నాయని కాపాడింది ఎవరు? అందుకని రేపు పొద్దున మీరు గ్రామీణ వైద్యులు మీరు ఉండడానికి లేదు, అందరూ కార్పొరేట్లకు పోలా, మధ్యలో ఎవరి దగ్గర పోకూడదని ఎవడైనా మీ మీద కంప్లైంట్ పెట్టి పోలీసులు ఎంఆర్ఓ మీ దగ్గరకు వచ్చి మీ ప్రాక్టీస్ మూతేయించాలని కోరుకుంటే ఈ జనమైన రక్షించాలి. ఎట్లుండాలంటే జనం అంతా పాజిటివ్ ఉండాలా, కలిసిపోవాలా, వాళ్ళకి బాధలు ఉంటాయి. కేవలం వైద్యమే కాదు, మిగతా కూడా సహాయపడేట్టు ఉండాలా, ఒక స్నేహితుడిగా సపోర్ట్ ఉండాలా. వారానికి ఒక్కరోజైనా మీరు ఆ ఊళ్ళో ఉండి ఎలిమెంటరీ స్కూల్కి హై స్కూల్కి పోండి, మీకు తెలిసిన వైద్యంలో ఉన్న కొన్ని కిటుకులు చెప్పండి. రోగాలు రాకుండా చేసుకొని మస్తు కదా. వైద్యంలో మూఢనమ్మకాలు వచ్చు, పొగ తాగడం నష్టం అని చెప్పొచ్చు, మద్యం తాగకూడదు, మద్యం తాగితే రోగాలు వస్తాయని చెప్పొచ్చు. చిన్న చిన్న జబ్బులు జ్వరాలు వస్తే నువ్వేంటో బాగు చేసుకోవచ్చు, మా దగ్గర రానక్కర్లేదు. రక్తం కాల్చిన నొక్కి పట్టుకుంటూ ఆగిపోతే చెప్పొచ్చు. అలాంటి ఎన్ని లేవు మన దగ్గర. మీరు ఎన్ని తలకాలు లేకపోతే మన బుక్కులు ఉన్నాయి కదా, చూసేం చెప్పొచ్చు కదా, లేదా మన వీడియోలు ఉన్నాయి చూసి చెప్పొచ్చు. వారానికి 1 గంట పిల్లలతో కొత్త కొత్త విషయాలు నేర్పితే టీచర్గా నీ మీద సదభిప్రాయం కలుగుతుంది, పిల్లలకి నీ మీద మంచి అభిప్రాయం కలుగుతుంది. ఈ పిల్లలు ఇంటికి వెళ్ళి ఈ ఊరు డాక్టర్, గ్రామీణ డాక్టర్ మంచోడు మాకు ఏంటి చెప్పాడని తల్లిదండ్రులకు చెప్తే ఈ తల్లిదండ్రులు మీకు పేషెంట్గా మారుతారు. అదొక ప్రయోజనం. ఈ తల్లిదండ్రులు నీకోసం రేపు నిలబడతారు. ఈ పనులన్నీ జన విజ్ఞానికి పేరుతో చేస్తున్నాము. ఇట్లాంటి విషయాలు మీతో డిస్కస్ చేయాలంటే ఇదేది కొద్ది నిమిషాలు కార్యక్రమం కాకుండా దాని 2-3 ప్రతిపాదనలు ఏమంటే, మొదటి ప్రతిపాదన మీరు ఇక్కడి నుంచి వెళ్ళే లోపల నిర్ణయం తీసుకోండి. కనీసం 6 నెలలకు ఒకసారి వీళ్ళే కాకుండా మన దగ్గర ట్రైనింగ్ ఇతరులు మీ కాంటాక్ట్లో ఉంటారు, వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సబ్జెక్ట్ నేర్పిస్తారు డాక్టర్లు. మనం పోదాం, మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కొత్త సబ్జెక్టు నేర్పించి పంపిస్తారు. ఇది మేము ఈజీగా చేయగలం. మాకేముంది, పూట భోజనమే కదా సమస్య. మీ ఇంటికి వస్తే మీరు పెడతారు, మా ఇంటికి వస్తే మేము పెడతాం. అంత సింపుల్. ఇక్కడికి నేను పిలుస్తున్నాను కాబట్టి భోజనం పెట్టి చదువు నేర్పించి పంపిస్తాం. మీరెవరు? మా పిల్లలు లాంటి వారు. ఇంతమంది పిల్లలు మాకు ఉన్నట్టు లెక్క. మరే చదువుకున్నారు మా పిల్లలే. అది ఒక నిర్ణయం తీసుకోండి. రెండో నిర్ణయం ఏంటంటే, మిమ్మల్ని ఫైనల్గా కాపాడిన ప్రజలే. మీరు జన విజ్ఞాన మీద మెంబర్లుగా మారండి. అంటే మెంబర్షిప్ ఫీజు కంటే చాలని అనుకోక్కర్లా. అంతకంటే మించి జన విజ్ఞానానికి డొనేషన్ ఇవ్వగలిగితే మీ ఇష్టం. ఏడాదికి ఇంత ఇవ్వచ్చు. డొనేషన్ హాస్పిటల్కి అక్కర్లా, మాకు అక్కర్లా. జన విజ్ఞాన వేదికకి డబ్బులు ఉండవు. మనందరం తలా ₹10 ఇస్తే నడుస్తుంది. మీకు చేతనంత 5, 20, 100, 1000 నేను చెప్పను. అది మీరు ఇక్కడ నుంచి జిల్లాలో కమిట్ కాండి. అది కూడా నేను ఇంత అయితే ఇవ్వగలను ఏడాదికి. ఏం ఒత్తిడి లేదు. నువ్వు బాగానే సంపాదిస్తున్నావు కదా, నువ్వు ఇచ్చేది 1000 అని ఎవరు అందరూ నిన్ను. నువ్వు ఎంత ఇచ్చినా సంతోషంగా డొనేషన్ కింద తీసుకుంటారు. కాబట్టి మెంబర్షిప్ చేరేటప్పుడే ఒక కాగితం పెట్టి పక్కన ఇదిగో నా పేరుతో నేను ఎంత ఇస్తాను. ఎక్కువ ఇచ్చిన వాడికి సపోర్ట్లు కొట్టేది లేదు, తక్కువ ఇచ్చిన వాడిని తిట్టేది లేదు. లక్ష ఇచ్చినా సపోర్ట్లు కొట్టాం, వాగ్దానం చేసినప్పుడు సపోర్ట్లు కొట్టాం. సపోర్ట్లు కొట్టమని అడిగితే ఇచ్చినా కొడతాం. ₹10 ఇచ్చినా సపోర్ట్లు కొడతాం, లక్ష ఇచ్చినా కొడతాం.
మాకు సమానమే. నీ యొక్క అవసరాల నుంచి, నీ కుటుంబ అవసరాలు ఎట్లుంటాయో మాకు తెలియదు, నీ సోషల్ అవసరాలు ఎట్లుంటాయో, నీ సొంత అవసరాలు ఎట్లుంటాయో మాకు తెలియదు. కాబట్టి ఇంత ఇవ్వమని మేము అడగకూడదు. జన విజ్ఞానం మీద అట్లా అడగదు. మీకు మనసుకు నచ్చినంత ప్రేమగా ఎంత ఇస్తే అంత డొనేషన్ తీసుకుంటుంది. అది మీరు కమిటీ వెళ్ళండి. జన విజ్ఞాన వేదిక ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు ఉన్నాడు లేడు మాట్లాడదు. దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు ఉన్నారు, లేడని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఈ రెండు రకాల వాళ్ళకి ఈ భూమి మీద బతికే హక్కు ఉంది. జన విజ్ఞాన వేదిక మాత్రం దేవుడు లేడనేటోళ్ళని తెలుసుకుంటుంది, ఉన్నాడని తెలుసుకుంది. గొడవ లేదు మనకి. ఇక్కడ సైన్స్ గురించి చెప్పాలా, ఆరోగ్యం గురించి చెప్పాలా, మూఢ నమ్మకాలు వదిలించుకొని చెప్పాలి. నమ్మకాలు వదిలిపోం మనం. ఎవరు నమ్మకం వాడిది. చచ్చిపోయినాక మీరు ఎవరైనా స్వర్గానికి పోతామనుకుంటే నాకేముంటుంది? వెళ్తానండి, వెళ్ళండి. అది తేల్చే విషయం కాదు. ఇక నీ నమ్మకం ఇంకొకటి, నమ్మకం ఇంకొకటి. ఏం పడవు దాంతో మనకి. మీరు సీరియస్గా ఆలోచిస్తే నేనేం దైవానికి వ్యతిరేకమైనని కాదు. నాకు దైవం సంగతి తెలియదు అసలు. మన పనులు ఏమీ దేవుడు చేయడు. దేవుడు చాలా గొప్పవాడు. అంత గొప్పవాడికి కొనికిసుక గొట్టంగాడు. మన దేని పని ఆయనకి. మనం ఎంత డోలు, మన దేని పని ఆయనకి. అంత గొప్పవాడికి అటు నుంచి చూసినా మనకి ఆయనతో పనిలే, ఇటు నుంచి చూసినా పనిలే. కాబట్టి నమ్మితే నమ్ము, ఊరుకుంటూ ఊరుకు. అక్కడ ఉన్నాం మనం. జన విజ్ఞాన వేదిక లోపల దీని గురించి మాట్లాడతాం. బయట నీ ఇష్టం. ఉన్నాడని చెప్పుకుంటూ చెప్పుకో, లేడని చెప్తే చెప్పుకో, ఊరుకుంటూ ఊరుకో. ఇక్కడికి అది తీసుకురావు. వేదిక లోపల ఎవరు కూడా దేవుడు లేడని ప్రచారం చేయకూడదు, ఉన్నాడని ప్రచారం చేయకూడదు. ఇప్పుడు ఆ పిల్లడు బొట్టు పెట్టుకోడు, దేవుడు అంటే నమ్మకం దానికి ఉండని. దానికంటే ముందు నువ్వు మనిషివి, నేను ఒక మనిషిని. మనం మనుషులుగా కాంటాక్ట్లో ఉన్నాం. మనుషులకు సమస్యలు ఉన్నాయి. ఇవి అందరం కలిసి పరిష్కరించుకోవాలా. పుట్టకముందు ఏముందో, చచ్చిపోయినాక ఏమైంది దేవుడికి తెలియదు. వాటి గురించి మన మీదకు దెబ్బలాడుకోవాలా? ఈ మతం కాకపోతే ఆ మతం చిన్నదని మన మీదకు కొట్లాడుకోవాలా? పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా సమస్యలు కామన్ కదా. ఇక్కడ పని చేద్దాం రండి. వ్యక్తిగతంగా నమ్ముతోడు నమ్మరు, వాళ్ళ ఇష్టం. మన హిందూ మతంలో కూడా దేవుడు లేడనే దర్శనాలు కూడా ఉన్నాయి. చార్వాక దర్శనం, సాంఖ్య దర్శనం, విశేష దర్శనం. దేవుడు ఉన్నాడని దర్శనం ఉన్నాయి. ఉన్నాడని కొన్ని పుస్తకాలు చెప్పినాయి, లేడని కొన్ని పుస్తకాలు చెప్పినాయి. అందుకే దేవుడు ఇష్టం వాడు అంటాను నేను. పుస్తకాలు తేలే సబ్జెక్ట్ కాదు. మనం అప్పుడప్పుడు పీరియాడికల్గా కలిసినప్పుడు ఇట్లాంటి లోతైన సబ్జెక్టులు కూడా మనం నేర్చుకోవచ్చు. శాస్త్రీయ దృష్టి అంటే ఏంది, ఎట్లా ఉపయోగపడుతుంది మనకి, ఇలాంటి సబ్జెక్టులు కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. జనానికి రోగాలు వస్తే, మన దగ్గరికి వాళ్ళు వస్తే మనం బతుకుతామని పెట్టుకోవాలండి. జనానికి రోగాలు రాకుండా నువ్వు నేర్పడం మొదలు పెడితే రోగం వచ్చినప్పుడల్లా నీ దగ్గరికి వస్తాడు. ఎవడైతే ప్రేమగా నీకు రోగాలు రాకూడదని నేను కోరుకుంటా ప్రకటిస్తాడో వాడి దగ్గరికి రోగం వస్తే వస్తాడు. నీకు ఎప్పుడెప్పుడు రోగం వస్తే అప్పుడే వైద్యం డబ్బులు కుదురుదా అనే ఆలోచన ఉండేవాడి దగ్గరికి భయపడతాను వస్తాడు మనిషి. మన దగ్గరికి భయంతో రాడు, ధైర్యం వస్తాడు. ఏం ధైర్యం అది? వైద్యం అవసరం లేకపోతే అవసరం లేదని చెప్తాం. ఇక అక్కర్లేదు, వెళ్ళిపోతాను. 100 రూపాయలు తీసుకున్నాను ఫీజు ఒకప్పుడు, మనం 2 ఏళ్ల క్రితం. వైరస్ జ్వరాలు 180. ఏ వైద్యం లేదు దానికి. దాని అంతలో 5 రోజులు తగ్గుతుంది, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, జ్వరం ఉంటే పారాసెటమాల్ వేసుకో, లేకపోతే అది కూడా అక్కర్లేదు అంటాం. నేను నంద్యాల నుంచి 70 కిలోమీటర్ల నుంచి వస్తే జ్వరం అని నువ్వేం లేదు ఇంటికి పోవటవా అని వాడు అనుకుంటాడే. నేను అనుకొని తెలియస్తూ 3000 పరీక్షలు, 1000 రూపాయలు మందులు రాయిస్తాను. 4000 క్షవరం చేస్తే 100 రూపాయలు ఇవ్వడం కరెక్ట్ సార్కుంటున్నాడు. అట్లా మార్చిన వాడి జనాన్ని మనమే. నేను అప్పుడు ఏం చేస్తా, 100 రూపాయలు రిటర్న్ ఇస్తాను. అప్పుడు వాడు కొంచెం నమ్ముతాడు. డబ్బుల కోసం చేయటంలో డాక్టర్. ఓకే, ఈ గోళంత ఎందుకు లేని 100 రూపాయలు పీకేసి, నో కన్సల్టేషన్. ఎవడైనా ఫ్రీగా తెలుసుకోవచ్చు. ఆ 100 రూపాయలు మాకు
నెల మొత్తానికి 10,000 వస్తుంది. 10,000 లేకపోయినా బతుకని తెలుసుకున్నాను. నా ప్రయారిటీ ఏంది, మా హాస్పిటల్లో పనిచేసి మా స్టాఫ్ బతకాల వస్తుంది. ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు ఉంటాయి, దానికి వస్తే చాలు, మిగలాల్సిన అవసరం ఏంటి. నాకు వచ్చిన వైద్యానికి సంపాదించడానికి 2 చేతులు సాగితే 100 కోట్లు వచ్చి ఇప్పటికి. అడిగినారు ఒకసారి మా వాళ్ళు, నువ్వు రోజు హాస్పిటల్ పోయి పని చేస్తే ప్రాక్టీస్ బాగా పెరుగుతుంది కదా అని. నేను చేయనన్నా. ఏం చేస్తాను, తిరుగుతాను, చదువుకుంటా ఉంటా, రోజులన్నీ తిరుగుతూ ఉంటా. సార్ వారానికి 1 రోజు చేస్తా సార్. సోమవారం ఖచ్చితంగా ఉంటాను. ఊళ్ళో ఉంటే మంగళవారం వస్తా హాస్పిటల్కి, ఊళ్ళో ఉంటే బుధవారం వస్తా. గురువు శుక్ర శని అది కేసు ఉంటే వస్తా, లేతారా అది ఊళ్ళో ఉంటే, లేదా 4 రోజులు పొలాలు తిరుగుతున్నాను కాబట్టి బతుకున్నాను. ఏం పని లేకుండా తిని కూర్చొని తినడం పనడం నిద్రపోవడం, మళ్ళీ తినడం పనడం నిద్రపోవడం, ఇంటి ఇప్పుడు పోతున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు స్కూల్కి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పడం మొదలెడితే మీ జీవితం 10 ఏళ్ళు పెరుగుతుంది. మీరు ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని. పిల్లలు అడుగుతూ ఉంటారు, సడన్గా హార్ట్ ఆగిపోతే ఎట్లా గుర్తుపట్టి హార్ట్ ఆడించాలనేది స్కూల్లో క్లాసులో నేర్పించామనుకో 6 స్టెప్లు నేర్పచ్చు. అది మనం వీడియో కూడా పెట్టాం స్టెప్స్ గురించి. పిల్లలందరికీ క్లాసులో 40 మందికి టెక్నిక్ నేర్పాలనుకో, నేను అసలు ఎట్ట మర్చిపోతారు వాళ్ళు. ఇప్పుడు మన దగ్గర కరెంట్ షాక్ కొట్టి ఎవరైనా వచ్చారనుకో, అప్పటికి షాక్ కొట్టి 10 నిమిషాలు ఏంటని బతుకుతలే మనం. మరి గ్రామంలో వర్షాకాలంలో పిడుగుపడి గుండె ఆగిపోతే పక్కనే ఉన్న రైతు పిల్లకాయకి మనం ట్రైనింగ్ ఇచ్చున్నాం అనుకో, వాడు పోయి బతికిస్తారని. మన జన్మవిజ్ఞానికి నాయకుడు ఒక అతను గుంటూరులో కృష్ణయ్య అని, ఆయనకు సడన్ గా హార్ట్ అటాక్ వస్తే పక్కనే కుర్రోడు ఉన్నాడు కేర్ టేకర్ అతనికి. అతను మన దగ్గర నేర్చుకున్నాడు గుండె నాడించడం. వెంటనే మెడలో నాడి చూశాడు, నాడి తెలియదా, పండబెట్టి నొక్కినాడు 20 సార్లు, లేచి కూర్చున్నాడు. నేను ఆయన చూడటానికి వెళ్తే ఈడే సార్ నన్ను బతికిస్తున్నాను. వాళ్ళు లేకపోతే ఏమయ్యేవాడు. అందువల్ల అందరికీ గుండె ఆగిపోయి ఆడించడం రావాలి. కొన్ని టెక్నిక్లు జనమందరికీ రావాలి. ఫస్ట్ ఎయిడ్ టెక్నిక్ జనమందరికీ నేర్పాలంటే బెస్ట్ ప్లేస్ స్కూలే. ఇక్కడ నేర్పలేము. అందుకని స్కూల్తో లింక్ కాండి.